హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నిద్ర పడతలేదని చెప్పి బయటకు వచ్చాను. ఇప్పుడు టైం అయితే 4:45 అవుతుంది. 4:30కి బయటకు వచ్చాను నేనైతే. మొత్తం బేకార్, మొత్తం ఖాళీ, ఏం లేవు. ఎంత చిరాకు పుడుతుందంటే అంత చిరాకు వేసింది ఇంట్లో అయితే. నాకైతే ఉండి 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 దోలు తీరిపోయింది. అసలు అంత అటు ఇటు దొల్లుతూనే ఉన్నా. నిద్ర అనేది పట్టలేదు గాయ్స్ నాకైతే. ఇప్పుడు నిద్ర అనేది అస్సలు పట్టలేదు నాకైతే. ఇంకేం చేస్తాం, అటు ఇటు తిరిగే బదులు ల్యాప్ ఆన్ చేసుకుందాం అని చెప్పి బయటకు వచ్చేసాను. ఇప్పుడైతే మనం అయితే ఆన్ చేసుకుందాం కదా. పడితే పడాలి, పడితే బాగుండు. రాత్రి అయితే వర్షం బాగానే పడ్డది. బొట్లు కూడా కొద్దిగా తడి తడిగానే ఉన్నాయి. ఇంకా ఒకటి మాటి లొకేషన్ ఆన్ చేయాలి. ఎంతసేపు తిరిగి అటు ఇటు తిరిగి ఇటు తిరిగి అసలు ఎంతసేపు అసలు బాబోయ్, నిద్ర అనేది పట్టలేదు కాదు నాకైతే. అసలు ఎందుకనేది అర్థం కాలేదు. చాలాసేపు ఇంకా ఉండి 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 ఇంకా ఎప్పుడు 4:30 అయింది. ఇంకా బయటకు వచ్చేసాను. బాగా అనిపించింది నాకైతే. అసలు నిద్ర చాలాసేపు అసలు బాబోయ్. నైట్ 1 పడుతుందని చెప్పేసి నేను 8:30 కల్లా వెళ్ళిపోయినట్టున్నాయి. 10 అయింది వెళ్ళేపటికి, నైట్ వెళ్ళేపటికి తొందరగానే వెళ్ళిపోయాను. ఇంకా అప్పటికే వాన స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ మన బీరంగూడ సైడ్లో వాన అయితే బాగా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకులే అని చెప్పేసి ఇక వెళ్ళిపోవడం జరిగింది. తిన్న తర్వాత పడుకుందామంటే నిద్ర రావట్లేదు. అది చిరాకేసింది నాకు. ఎంతసేపు దొల్లి 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 బాబోయ్ చిచ్చి. సరే గాయస్, మరి రైడ్ పడ్డాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే రైడ్ పడేటట్లేదు. మనం ఇప్పుడు కమాన్ దాకా సచ్చినట్టు కమాన్ దాకా పోవాలి. 5 కిలోమీటర్లు పోవాలి ఇక్కడి నుంచి. మొత్తం చూసారా, మొత్తం బంద్, ఏం లేవు. ఒక్క షాప్ కూడా లేదు. చూడు, కుక్క తీసుకొని బయటకు వచ్చింది. మంచి కట్టుబడి. బాబోయ్, కానీ బయట అయితే చాలా చలిగా ఉంది. స్వెటర్ వేసుకున్నా కానీ చలి కుడతానే నాకైతే. సో అయితే మనకి రైడ్ అయితే పడ్డది. అబ్బా తెంగిందిరా అయ్యా. 2 నిమిషాలు ఆగుంటే అయిపోయేది. 2 సెకండ్లు, జస్ట్ 2 సెకండ్లకి పోయింది. 7 కిలోమీటర్లు, పొద్దున 7 కిలోమీటర్లు పడ్డది, పోయింది. చూద్దాం పడతాయేమో. కమాన్ కాడికి వస్తే పడతాయి అనుకుంటే పడడం కూడా పడతలేదు. 5:20 టైం. అప్పుడే తెల్లారుతుంది నిదానంగా. షబా ఇంద్రా బాపుది. నిద్ర పడతలేదు అని బయటకు వస్తే ఇదేంది పడిసావు. ఒక్క రైడ్ కూడా పడతలేదు. ఒక్క రైడ్ పడితే బాగుండు. పొద్దున పూట ఏంటంటే బెనిఫిట్, పెద్ద రైడ్లు పడతాయి. అందుకని 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అట్లా పెద్దవి పడతాయి పడితే. అది కాక పొద్దున ఏంటంటే ఎక్కువ అమౌంట్ చూపిస్తాడు. మనకి ప్రాఫిట్ అనమాట. కొంచెం అంత రాదు, కొంచెం ప్రాఫిట్ అంతే. పొద్దున పూట అదే మధ్యాహ్నం సాయంత్రం తోలేదానికన్నా పొద్దున పూట మిడ్ నైట్ తోలేదానికి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంతవరకు ఒక్క రైడ్ పడలేదు. 10 నిమిషాలు అయింది. అమ్మ ఎందురా నాయన, ఒక్క రైడ్ పడి సాగతలేదురా. ఏమైందిరా? బయటకు వచ్చేటప్పుడు ఎవడి మొక్కను చూశానో ఏమో కానీ అమ్మ ఒక్క రైడ్ పడి చాలని అటు పూక్కుంది. ఇంకా పొద్దున్న లేచి నిద్రే పోలేదులే కానీ యూటర్న్ చేసుకొని మళ్ళీ కమాన్ కాడికి వెళ్తే పడతాయేమో చూద్దాం మళ్ళీ. బాబోయ్, ఏదో పీకుదాని బయటకు వస్తే ఏదో ఇది పీకింది. ఇంతసేపు మేలుకున్న తర్వాత 9 అయితే ఎమ్మటే నిద్ర వచ్చింది. మరి అదేందో నాకు తెలియదు. రాత్రి నిద్ర పోలేదు కదా, ఫుల్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. 9కి మళ్ళీ నిద్ర వచ్చి మళ్ళీ పడుకుంటా. ఎన్ని బస్సులు వచ్చింది, ఒక్కడు రైడ్ బుక్ చేసుకున్నాడా? లేదు. బుక్ చేయండి రా నీ అమ్మ, బుక్ చేయండి రే. ఎవడో ఒకటి బుక్ చేయండి రా నీ అమ్మ. ఖాళీ చేతులు ఇంటికి పోవాలి ఇప్పుడు.
ఆటోలు ఎవడు ఆపడన్నా బుక్ చేసుకుంటే చేసుకోవాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. పొద్దున్నే ఆటో వాళ్ళు మంచి స్పీడ్ మీద ఉంటారనమాట. ఎందుకంటే ఫుల్ గిరాకీ కదా. బండి ఎవడెవడెత్తాడు, బండి ఎవడు ఎక్కడ. ఆటోలు అనుకో 2-3 పడతారు. బండి మీద ఎంతమంది పడతారు, తిప్పి కొడుతూ ఒకడు పడతాడు, అయిపోయి. వాడు పర్సెంట్ లావుగా ఉన్నాడు అనుకో, ఆడ అయిపోయింది కదా. అయ్యో మళ్ళీ ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చాం అంతే. ఎప్పుడైనా పడ్డదా? లేదు. నేను బయటకు వచ్చి గంట అవుతుంది, ఇంతవరకు ఒక్క రైడ్ పడలేదు. ఏం చేయాలి బొక్క కథ. ఇన్ని నుంచి లింగంపల్లి వెళ్ళొచ్చు, కానీ ఇన్ని నుంచి లింగంపల్లి వండి ఖాళీగా వెళ్ళాలి. రైల్వే స్టేషన్ దగ్గర కూర్చోవచ్చిపోయి ప్రశాంతంగా. కానీ ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళి ఆడ కూర్చోవాలి, అది టాస్క్. కానీ పోవాలి, తప్పదు. రైళ్ళు పడినప్పుడు ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాం? పడవు, పడి సావు. రైళ్ళు పడతలేదు నాకు, ప్రతి ఒక్కడికి పడుతున్నాయి రైళ్ళు, నాకొక్కడికే రైళ్ళు పడతలేదు. ఏం చేయాలి? గడ్డి బికాలి గట్టిగా. అమ్మ ఒక్క రైడ్ పడవే బాబు. నాకు రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసేలోపు అదేమో పోయింది. అంతా కరువులో ఉన్నారనమాట పొద్దున్నే. మన ర్యాపిడో బండి మీద కొట్టేవాళ్ళు అంతే. ఇట్లా పట్టేసుకుంటారు డస్ట్, అట్లా పటక్కనే ఊపుతారు ఒకటేసారి. అది ఎన్ని కిలోమీటర్లు అన్నా ఉన్నాయి, కొట్టేస్తారు ఫస్ట్ అయితే. తిరిగి దోలు తీరుతుంది. ఏదో పీకిదాన్ని బయటకు వచ్చాను, పీకింది ఏం లే, టైంపాస్ తప్ప. బండి మీద తిరుగుతుంది తప్పితే. అటు ఇటు బండి మీద తిరుగుతూ ఉండాలి, చూసేది ఏం లేదు. నిద్ర మర్చిపోతే ఏం చేస్తావు బ్రో? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఫోన్ ఉందనుకో, ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎంతసేపు చూస్తే ఇన్స్టాగ్రామ్ అయినా నెట్ అయిపోద్దిగా. అదనమాట. ఇన్స్టాగ్రామ్ చూస్తావు, లేదంటే యూట్యూబ్ చూసుకుంటావు, బాధలేదు. కానీ ఎంతసేపు చూస్తావు? 1-2 గంటలు అంతే, అంతమంది చూడలేవు కదా. అది ఏం చేస్తాం బ్రో, మిడిల్ క్లాస్ బ్రో. నిద్ర తొందరగా పట్టదు బ్రో మనకి. తలకాయ నొప్పులు మామూలుగా ఉంటాయి మనకి. 1-2 10 ఉంటాయి మనకు వరుసనే కదా. అవునా కదా? అవుననే చెప్పాలి. మొత్తం బంద్ ఉంది, ఏం లేవు, అన్నీ మూద్యంగా ఉన్నాయి. హాస్పిటల్ తప్ప వాళ్ళు 24 గంటలు ఓపెన్ చేస్తారు, కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం ఎవరు రాడు బయటికి. అదే వాళ్ళ పాలసీ. మరి ఒక్కడు లేడు. నీ అమ్మ ఇప్పుడు వస్తున్నారు అంటే 6 అవుతుంది కదా, 5:32 అయింది టైము. ఒక్కొక్కడు బయటకు వస్తున్నట్టున్నాడు, ఆఫీస్కి వెళ్ళాలిగా మరి. ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ లవడా సాఫ్ట్వేర్. నీ అమ్మ సాఫ్ట్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ వస్తుంది. బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ దగ్గర అయితే మనం ఉన్నాం ఇప్పుడు. వెళ్దాం, పడితే సరే, పడకపోతే మళ్ళీ మూసుకొని వెనక్కిపోతాయి. చేసేదేం లేదు, పీకేదేం లే. ఇప్పుడు పడితే సరే, ఆడ 10 నిమిషాలు కూర్చుంటా, పడకపోతే దిగేయడం. ఇక చేసేదేం లే. సుల్లికాయలు అది లవడా. ఎంత దూరం వచ్చి ₹1 లేకుండా పోతే ఎంత చండాలంగా ఉండి తెలుసా గాయస్ మసి. అసలు బాబాయ్ ఎంతసేపు బయట ఉండి ఆన్ చేసుకొని కూర్చొని ఒక్క రైడ్ కూడా పడకపోతే బా ఇదిలే. ఇప్పుడు బాగానే ఉంటుంది, కాసేపు అయిన తర్వాత అది ఎంఆర్ ఒక 10 50 100 కాసేపు కొట్టుకున్నా పోయేదిరా అనిపించింది. కొట్టుకోవడం అంటే మీకు కొట్టుకోవడం కాదు, తోడటం అనమాట. అన్నీ డబల్ మీనింగ్ తీసుకోకండి బ్రో, కొంచెం ఉండండి కంట్రోల్లో. అన్నీ డబల్ మీనింగ్ తీసుకుంటే ఎట్లా చెప్పు? కొట్టుకోవడం అంటే మీకు అట్లా వెళ్ళిపోతాడు, అట్ట కాదు అది.
అలా కాదు, అలా చేయకూడదు, అది తప్పు. మా అమ్మ అయితే తిడుతుంది నన్ను, అరే బూతులు లేకుండా నువ్వు చెయ్యి. అరే ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది, ఇది బా ఎవడో పట్టట్టున్నాడు ఇక్కడ. బా 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 గట్టిగానే పడ్డది షార్ట్. అద్దాల పగలే బాగానే. ఓహో ఎవరో పడ్డారు, మొత్తం గ్లాస్ అంతా పగిలిపోయింది. ముందుగా కార్ది ముందు గ్లాస్ ఉంటుంది కదా, మొత్తం పగిలిపోయింది. అదైతే ఎట్ట గుద్దాడో మరి, బండోడు గుద్దాడో మరి, లారీ వాడు వచ్చి అడ్డం పెట్టి దిగాడో మరి, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. జాగ్రత్తగా ఉండాలి మరి, రాంగ్ రూట్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి, ఇండికేటర్ వేసుకొని నిదానంగా రావాలి. ఆ పనులు చేయరు, ఆడొచ్చి గుద్దిదాకా ముద్ద తెగించుకుంటూ ఉంటారు. ఆడొచ్చింది మళ్ళీ రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో వస్తారు. ఆడ తప్పు కదా మరి, ఎందుకంత బాధ? ఇంతసేపు ఉన్నాను ఇక్కడ, ఒక్క రైడ్ పడలేదు. మళ్ళీ వెనక్కి వెళ్తాను కాసి నేనైతే. పాపం ఉన్నారో పోయారో, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది గట్టిగా. పొద్దున్నే ఎలా పడితే అలా వచ్చేస్తారు బ్రో. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు పొద్దున్నే కదా, ఎవడు ఉండడు మంచి. ఒక్కొక్కడు కారు వాడైతే మినిమం 100 స్పీడ్లో ఉంటాడు కదా, బండి వాడైతే తక్కువలే. స్కూటీ వాళ్ళు ఈ బండ్ల వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళకి కంట్రోల్ అయిపోద్ది. కారు కంట్రోల్ కాదు, మంపలో తోలుతారు ఒక్కొక్కడు. దానివల్ల ఏంటంటే కంట్రోల్ కాదు, గుద్దిసివారు దింగుతారు. ఆడు దేనికి గుద్దాడో అదే అర్థం కాలే. బండికి గుద్దాడా లేదంటే ఎట్లా గుద్దాడా మరి, మనిషికే దింగాడా డైరెక్ట్ తెలియదు. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇట్లా రాంగ్ రూట్లో వస్తుంటారు, పొద్దునే కదా, జనాలు అయితే ఫుల్గా ఉంటారు బయట. ఆ సెంటర్లో, బిహెచ్ఎల్ సెంటర్లో అయితే చాలామంది ఉంటారనమాట. పనికి పనికి పోయి ఉంటారు కదా, తాపి అంటే తెలుసు కదా మీకు. వాళ్ళు ఎట్లా అంటే అటు ఇటు నడుస్తూ ఉంటారు, గబుక్కునే కారాలు ఎత్తి గుద్దారు ఇంకో అద్దం బాగలే. ఇప్పుడు అదే జరిగింది. అట్లా ముందే వాడు వచ్చారంట, ఆడ పోయాడు ఇప్పుడు పాపం. అంబులెన్స్ వాళ్ళు ఫోన్ చేసి తిప్పిస్తున్నారంట అంబులెన్స్. ఎందుకంత తీట, ఎందుకు నిదానంగా పోవచ్చు కదా, గుద్ద దింగించుకుంటా ఏదో పీకే వాళ్ళే పోతా ఉంటారు, ఎగరేసుకుంటా. ఏముంది అవసరం అంత? ఈ ఫ్యాక్టరీ బస్సులో ఒకటి లెగితే అనపాట ఉండదు, లెగితే వస్తాయి తొక్కులు. కాకినాడ బస్సు బాబాయ్, పెద్దది బస్సు. మొత్తం ఖాళీ, బేకార్, మూసుకొని ఇంటికి పోవాలి. ఇదిగో ఇప్పుడు పెట్టింది లైడా, కార్ ఏదో దిగిందని చెప్పి ఆడ కూడా పెట్టుకోవాలి మనం కూడా. రోడ్డు మధ్యలో ఆపేయకూడదు ఎప్పుడైనా కానీ. ఫస్ట్ రోడ్డు మధ్యలో ఆపేసామనుకో, వాడు పోతాడు, నువ్వు పోతావు పక్క, అయిపోయాయి. ఫుల్ ఖాళీ. ఇప్పుడు ఏం చేయాలంటే గుద్దానవరం మూసుకొని ఇంటికి పోవాలన్నమాట. ఒకడు కూడా పడతలేదు కాబట్టి మనం అయితే వెళ్ళిపోతున్నాం, అదనమాట. వెళ్ళాల కొంచెం పని కావాలన్నమాట, కొంచెం చూద్దాం ఎవరు వస్తారో. అడ్డంగా ఇలంజడికి అయితే ఆపుతుంది, ఇలంజడికి ఆపితే ఇక్కడ అడ్డంగా సిల్లిగాడు. ఆడ దొరకలేదు ఆ ప్లేస్ నీకు, ఆడ గుద్ద తగ్గించుకునే కాపారా రిప్పుకి లంజడకని. మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆడు పోవాలి. సచ్చి మొత్తం ఖాళీ, ఓళ్ళేడు బయట. బోరు కొడుతుంది గాయస్ అసలు. పక్క నిద్రపోలేదు, ఈ రైడ్లు ర్యాపిడో ఆన్ చేస్తే రైడ్లు పడతలేదు. ఏం చేయాలి నేను? అమ్మాయిలు అయితే భలే ఉన్నారు, పొద్దున్నే అమ్మాయిలు బాగుంటారు బ్రో, కానీ వద్దు. నిన్నే చెప్పా వీడియోలో, వద్దు. మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు మళ్ళీ. బ్రో నిన్న చెప్పాక బ్రో, మళ్ళీ నువ్వు ఏంది బ్రో అంటారు మీరు. పడ్డదే
దరిద్రానికి కృష్ణారెడ్డిపేట పడ్డది. చూద్దాం ఎవరో మరి 200 మీటర్స్ అంట. పోదాం. ఏ బొక్కలో పొందా ఆ బొక్కలో పోతే సరిపోతుందిగా. టర్న్ లెఫ్ట్ రైట్ అనుకుంటా. తిప్పుతున్నా ఉండొచ్చా. ఏ ఒకటి తిప్పేదాకా కూడా ఆగదు, వచ్చాగదు దీనికి కూడా. బాకి స్ట్రైట్ వెళ్ళి ఇటు దిగించుకోవాలి. మళ్ళా నేను ఆ బట్ట క్యాన్సిల్ చేయకపోతే బాగుండు. పొద్దున్నే అక్కడికి వచ్చామన్నమాట. ఏడే లొకేషన్ అయితే ఏడే వచ్చింది. అన్న రాపిడో అన్న ఎక్కడున్నారు? ఓకే అన్న, ఓకే ఓకే. రావాయా బాబు. బాబోయ్ పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయరా. ఈడేనా? ఏడు కాదేమో. అన్నా 7486 86. ఎక్కడ దాకా అన్నా? ఎక్కడ దాకా? అమీన్పూరా? అన్నా అర్థం కాలే. పోన్లే పడ్డది. దేవుడు తయారనమాట. ఖాళీకి వెళ్ళే బదులు ఈ 3 కోళ్ళు తోలుకొని పోరా ఇంటికి అని చెప్పేసి మనకి బంపర్ ఆఫర్ అనేది ఇచ్చాడనమాట. మనం ఇది తీసుకొని ఎంత వస్తాయో మనకు తెలియదు, చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. బుద్ధ నోరు మూసుకొని పడుకోవాలన్నమాట. లేదంటే ఇదిగో ఇట్లా బేకార్ అవుతాం. అక్కడి నుంచి పడితే సరే, పడకపోతే ఇబ్బంది. జేసీబీది కుక్కేలాగా ఉండదు ఒకటి ఉంటుంది కదా, అది ఊడిపోయింది అనమాట అన్నది. ఇప్పుడు మనం వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఎంత ఉందో ఎక్కడ ఆడిచ్చదు. ఎట్లా వచ్చిపోయిందన్నా? పన్ను వచ్చిపోయిందన్నా. జాగ్రత్త. రైట్ మరి. మార్నింగ్ అనమాట వచ్చిపోయింది. వెళ్ళేదారు లేదంటే చిన్న అట్లా చేసేయాలన్నమాట. చూసారా, అది చాలా కోపుగా ఉంది. గబుక్కున్న అది పైకి అట్లా నుంచొని కానీ కార్లకు కానీ ఏదైనా ట్రాక్టర్ కానీ దిగిందంటే మాత్రం పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. నాకు ఆడ వెళ్ళా అట్లా మీరైనా కానీ రోడ్డు మీద మేకలు కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసి పక్కన తెంగండి. నాకెందుకని చెప్పి వదిలేశారనుకోండి, అది ఆ ప్లేస్లో మీరున్నా చేసేదేం లేదు. యాక్సిడెంట్ స్పాట్లో ఇందాక యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్ స్పాట్లో మీరున్నా కానీ చేసేది ఏం లేదు. మూసుకొని ఆడు ఫోన్ చేస్తున్నట్టు చూసా ఒకడో అట్ అవుతారు మీరు కూడా. ఓకే, మీరు ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్ దగ్గర రాకూడదు అనుకుంటా, అయినా సచ్చిన వస్తాం. మళ్ళా వస్తాను. నిన్న వచ్చే రోడ్లోకి 5-6 సార్లు తిరిగాను నేను ఈ రోడ్లోకి. సో మనం అయితే వచ్చేసాం అనమాట లొకేషన్ దగ్గరికి. 160 మీటర్స్ అంతే. అడిదిప్పి మళ్ళీ అమీన్పూర్ రోడ్లోకి అయితే వచ్చాము. ఈ రోడ్లోకి వస్తే ఎవరు లెక్కడు ఫస్ట్ అయితే 8 అయితే గట్టిగా. ఈ రోడ్లో రైడ్ పడాలంటే 8 అయితే పక్కా అవుతుంది. ఎక్కడన్నా? అక్కడ టిఫిన్ సెంటర్. ఓకే, అమ్మని క్యాషా అన్నా లేదా ఫోన్పేనా?
క్యాష్ 51. ఏం లేదమ్మా అన్న, రేటింగ్ ఇవ్వవా? ర్యాపిడోలో రేటింగ్ వస్తుంది కదా, అది చేయవా? అర్థం కాలేదు. అంటే ర్యాపిడోలో రేటింగ్ వస్తుంది, అయిపోయింది కదా ఇప్పుడు? అయిపోయిందా? అయితే ఓకే. నేను ఆ బట్ట అయితే 8 రూపాయలు కట్ చేసుకున్నాడు సుల్లిగాడు. 51 రూపాయలు చూపించి పోయింది. 2 కిలోమీటర్ 2.3 కిలోమీటర్లు అంతే. 2.3 కిలోమీటర్లు చూపించి 51 రూపాయలు ఇచ్చాడు, బాగానే ఉంది. 8 రూపాయలు కట్ చేసుకున్నాం. ఏది మన జీరో కమిషన్ తీసుకున్నాం కాబట్టి. అదే జీరో కమిషన్ తీసుకోకపోయి ఉంటే 20 రూపాయలు కట్ చేసుకుని మిగతా డబ్బులు కొద్ది జాగ్రత్త పెట్టుకోయా, అట్టు పెట్టుకోయా అని చెప్పి ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6 అవుతుంది, 5:52 అవుతుంది దగ్గరగా. మనమైతే వెళ్ళిపోదాం. వద్దు, అయ్యే పని కాదు. వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. ఇవిడుండి గుద్దేంగించుకునే కన్నా ఇంటికి పోయి పడుకోవడం బెటరు. నీ అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు ఎవడు మొక్కలు చూసానో అదే అర్థం కాలేదు. దానివల్ల ఇది ఒక్కలోది ఒక రైడ్ పడి అంతసేపు తిరిగితే ఒక్క రైడు పడ్డది. అదనమాట. ఒక్కొక్కసారి పడతాయి. నా టైం ఈరోజు బాగాలేదనమాట, అందుకని ఇట్లా జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. ఓకే గైస్, బాయ్ గైస్. మరి అయితే బాయ్, ఉంటా మరి, టాటా.